ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఆంఫీ సర్టిఫైడ్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ అయిన శ్రీనివాస్ గారు ఉన్నారు. వీరితో ఈ రోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో అండి శ్రీనివాస్ గారు. నమస్తే మేడం. సో కామన్ గా నాకు వచ్చిన డౌట్ ఏంటి అంటే, ఒక పర్సన్ మనకు నార్మల్ గా ఏంటంటే మంత్లీ ఇయర్లీ మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. కొంతమందికి ఏంటంటే ఆ క్యాపబిలిటీ ఉండకపోవచ్చు. కొన్నిసార్లు ఏంటి మంత్లీ ఇన్వెస్ట్ చేయడం బర్డన్ గా అనిపించవచ్చు. సపోజ్ ఒక పర్సన్ డైలీ ఒక 50 రూపీస్ తో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నాడు. సో అది ఎందులో ఇన్వెస్ట్ చేయొచ్చు అండ్ రిటర్న్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మేడం, ఇది మీరు అడిగిన క్వశ్చన్ ఇండస్ట్రీలో రీసెంట్గా చాలా బజ్ ఉన్న క్వశ్చన్ అనమాట. అంటే ఎందుకంటే సహజంగా మనం ఎస్ఐపి గురించి మాట్లాడుకుంటే ఇంతకుముందు వీక్లీ ఎస్ఐపి గురించి, క్వార్టర్లీ 15 డేస్కి ఒకసారి ఎస్ఐపి చేస్తూ ఉంటారు. మంత్లీ ఎస్ఐపి మనకి బాగా ఫేమస్ మంత్లీ ఎస్ఐపి. మిగతా రెండు కూడా క్వార్టర్లీ కానీ ఫోర్ట్నైట్ కానీ ఎవరు చేయరు. దీంట్లో కొత్తగా దీనికి యాడ్ అయిన ఎస్ఐపి డైలీ ఎస్ఐపి. రెగ్యులర్ అసలు ఎస్ఐపి మోడ్ అనేది ఎందుకు వచ్చింది అంటే, చాలామంది ఏదైనా ఒక అసెట్ని పర్చేజ్ చేసినప్పుడు అక్కడ నుంచి ఈఎంఐ రూపంలో మంత్లీ వాళ్ళకి వచ్చే శాలరీస్లో నుంచి, బిజినెస్ ఇన్కమ్ నుంచి మంత్లీ బ్యాంకు పే చేసుకుంటూ వెళ్తారు. లోన్ రీపేమెంట్ చేస్తారు. కరెక్ట్. అది ప్రాపర్గా జరుగుతూ ఉంటుంది. మనం ఎన్ని మాట్లాడుకున్నా, ఎంతమంది ఎన్పిఎస్ ఉన్నాయని మాట్లాడుకున్నా, ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నటువంటి పీపుల్స్ దగ్గర 90% పీపుల్ డిసిప్లిన్గా పే చేస్తారు. అవును, అది ఆటోపే ఉంటుంది. ఆటోమేటిక్గా వాళ్ళు బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తారు. డిడక్ట్ అవుతుంది, శాలరీ క్రియేట్ అవుతుంది, అటు వెళ్ళిపోతుంది. బ్యాంక్స్ కూడా అది ప్రాబ్లం, మంచి ప్రాఫిటబుల్. మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కూడా ఆలోచించినాయి, ఎందుకు ఇదే ప్రాసెస్ని మ్యూచువల్ ఫండ్స్లో ఇంక్లూడ్ చేయకూడదు అని సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ తీసుకొచ్చి మంత్లీలో మంత్లీ ఎస్ఐపిస్ ఎలా రన్ అవుతున్నాయో తెలుసు మనకి. ఇవాళ ఇండస్ట్రీలో ఇవాళ మార్కెట్ ఫాల్ ఉన్నా కానీ దగ్గర 26,000 crores ఎస్ఐపి రన్ అవుతుంది ఇవాళ ఉన్న పరిస్థితి. దీన్ని ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే, ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఎవరైతే జాబ్స్లో ఉన్నారో, ప్రైవేట్ సెక్టార్లో కానీ లేదా పబ్లిక్ సెక్టార్లో కానీ, లేకపోతే రెగ్యులర్ మంత్లీ ఇన్కమ్స్ ఎవరికి వస్తున్నాయి వాళ్ళకందరికీ పర్ఫెక్ట్ ఇది. వీళ్ళందరినీ టార్గెట్ చేసాం. కానీ ఇండియాలో చాలా మంది అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో వర్క్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ ప్రాఫిట్స్, వాళ్ళ ఇన్కమ్స్ సాఫ్ట్వేర్ కంపెనీస్ లో మంచి ఎంప్లాయీస్ ఎర్న్ చేసేదానికంటే చాలా మందికి ఎక్కువ ఉంటుంది. అవును, కొంతమంది మీరు అన్నట్టు అన్ఆర్గనైజ్డ్ డైలీ ఇన్కమ్ బేసిస్ ఉంటాయి వాళ్ళకి. వీళ్ళు లోకల్ క్యాబ్స్ రన్ చేసుకునే వాళ్ళు, లేదంటే షాప్స్ రన్ చేసే వాళ్ళకి వాళ్ళ ఇన్కమ్ చాలా ఎక్కువ ఉంటుంది. కాదు, వాళ్ళు క్యాలిక్యులేటెడ్ మేనర్ లో వెళ్ళరు కాబట్టి ఎంత వస్తుంది అనేది వాళ్ళకి తెలియకపోవచ్చు. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి కూడా తెలుసు వాళ్ళకి ఎంత వస్తుందో వాళ్ళు క్యాలిక్యులేట్. అలాంటి వాళ్ళని కూడా మ్యూచువల్ ఫండ్ సిస్టమ్ లో తీసుకురావాలని చెప్పి ఏఎంసీస్ అని ఆలోచించి డైలీ ఎస్ఐపి అనే సిస్టమ్ తీసుకొచ్చినాయి. దీంట్లో ఏమవుతుంది, వాళ్ళు సమ్ ఎక్స్ అమౌంట్, అది 5,000 కావచ్చు, 10,000 కావచ్చు, 1 lakh కావచ్చు, మంత్లీ ఒక అక్యుములేట్ చేసి ఒక మేనర్ లో మంత్ ఎండ్ లో పే చేయాలి, ఫస్ట్ వీక్ లో పే చేయాలంటే వాళ్ళ వల్ల అవ్వదు. అట్లా కాకుండా మంత్లీ డైలీ ఒక 50 రూపీస్ వెళ్ళినాయి, 100 రూపీస్ వెళ్ళినాయి, ఒక 1000 రూపీస్ వెళ్ళినాయి అనగానే వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళ బిజినెస్ మోడల్ని బట్టి. అలాంటి వాళ్ళని అడ్రస్ చేయడం కోసం దగ్గర మన పాపులేషన్ లో దగ్గర 30 to 40% అట్లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ కూడా అడ్రస్ చేయాలనే ఉద్దేశం డైలీ ఎస్ఐపి తీసుకొచ్చి, ఈ డైలీ ఎస్ఐపిలో కూడా అబవ్ మిడిల్ క్లాస్ లేకపోతే అప్పర్ క్లాస్ హెచ్ఎన్ఐస్ గురించి వదిలేద్దాం. చిన్న బిజినెస్లు చేసుకుంటా నేను రోజుకు ఒక 50 రూపాయలు 50 రూపీస్ సేవ్ చేయగలను, 100 రూపీస్ సేవ్ చేయగలను. ఏంటి నా పరిస్థితి, నాకు లాంగ్ టర్మ్లో ఏ విధంగా వస్తుంది, రిటర్న్స్ ఏ విధంగా వస్తాయి, నా ఇన్కమ్కి నేను ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇన్వెస్ట్మెంట్కి సేఫ్టీ ఏంటి అని మాట్లాడుకుంటా. వాళ్ళకు ఉండే డౌట్ అదే, ఎవరైనా మన హార్డ్ అండ్ మనీని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే సేఫ్టీ కావాలి, రిటర్న్ కావాలి, లేదా ప్లస్ కన్వీనియంట్ కావాలి. ఈజీగా రేపు ఎప్పుడైనా లిక్విడేట్ చేసుకోవాలన్నా కానీ ఈజీగా ప్రాసెస్ ఉండాలి. అలాంటి సిస్టమ్ మ్యూచువల్ ఫండ్లో ఉంది ఈరోజు. కానీ సిస్టమ్ ఉందని మాట్లాడుకుంటాం, కానీ వాళ్ళకి రిటర్న్స్ ఏంటి, ఎలా ఉపయోగపడుతుంది, ఎంత టైం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఈ పార్ట్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. జనరల్గా ఇవాళ మనం అన్ని ఎంత మాట్లాడుకున్నా రిటైర్మెంట్ అనే ప్లాన్ ఇగ్నోర్ చేయలేకపోతున్నాం. అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగిన తర్వాత 25లోనో 30sలోనో జాబ్ వచ్చి 60 years వరకు వాళ్ళు జాబ్ చేసిన తర్వాత
60 నుంచి వాళ్ళు 80 వరకు 85 వరకు నెక్స్ట్ 25 ఇయర్స్ కనుక వాళ్ళకి ఆ టైంలో ఎర్నింగ్స్ ఉన్న టైంలో లైఫ్ని మేనేజ్ చేసేటప్పుడు ఆ టైంకి శాలరీ కావాలి. అవును. వర్క్ చేయలేరు కాబట్టి శాలరీ రాదు. దాన్ని ప్లాన్ చేసుకోవాలంటే ఇలాంటి చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తే కనుక మీ రిటైర్మెంట్ ప్లాన్ ప్రాపర్గా జరిగింది. ఎవరికి ఉపయోగం? ఒక మంత్లీ ఒక 50 రూపీస్, ఒక 20 ఇయర్స్ పిల్లవాడు అతను 60 వరకు ఇన్వెస్ట్ చేయగలిగితే 60 వరకు అంటే మళ్ళీ 40 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తే రిటైర్మెంట్ ఫేజ్కి వస్తున్నాడు. దగ్గర మంత్లీ ఒక 50 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే కూడా అతనికి 2 కోట్ల రూపాయలు రిటర్న్ ఉంటుంది, మెచ్యూరిటీ అమౌంట్ ఉంటుంది 40 ఇయర్స్ తర్వాత 13% CAGR లో క్యాలిక్యులేట్ చేసినప్పుడు మాత్రమే ఇది. లేదు మనం అంత లాంగ్ టెన్యూర్ చెప్తున్నప్పుడు చాలా మంది కూడా రిజెక్ట్ చేస్తారు. 40 ఇయర్స్ ఎవరు ఉంటారు సార్, ఎవరు పే చేస్తారు సార్, ఇవే క్వశ్చన్స్ వస్తాయి. అంత ఎర్నింగ్ ఉంటుందో లేదో అని కూడా ఉంటుంది. ఇప్పుడు మేము సంపాదిస్తున్నాం కరెక్టే, అప్పటికి మేము ఆ జాబ్ క్విట్ చేయొచ్చు. ఎర్నింగ్ సింపుల్ అండి. 50 రూపీస్ అనేది ఇక్కడ నుంచి ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా చాలా చిన్న అమౌంట్. ఒక రీజనబుల్ గా కొంత ఎర్న్ చేసేవాళ్ళు కానీ 50,000 30,000 మంత్లీ ఎర్న్ చేసేవాళ్ళకి అది చిన్న అమౌంట్. అంటే గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా ఇన్ఫ్లేషన్ బేస్ గా మిగతా సాలరీస్ పెరుగుతాయి, ఇన్కమ్స్ పెరుగుతాయి, అట్లాగే ఎక్స్పెన్సెస్ కూడా పెరుగుతాయి. అది దాన్ని పక్కన పెట్టండి. ఈ 20 ఇయర్స్ లో నేను ఒక 10 ఇయర్స్ పే చేస్తా, తర్వాత నేను పే చేయలేను. కానీ నా రిటైర్మెంట్ కి అమౌంట్ కావాలి అనుకునే వాళ్ళకి ఒక 10 ఇయర్స్ పే చేయండి, మిగతా 30 ఇయర్స్ హోల్డ్ చేయండి, మీకు 1 crore 30 lakhs వరకు వర్కౌట్ అవుతుంది. 10 ఇయర్స్ మనం పే చేసి ఇంకా 30 ఇయర్స్ హోల్డ్ చేయండి. అట్లా కదా నేను 15 ఇయర్స్ పే చేయగలుగుతా. అప్పుడు హోల్డింగ్ పే 25 ఇయర్స్ అవుతుంది కదా. జనరల్ గా అక్కడ కూడా 1 crore 65 lakhs వస్తుంది రిటైర్మెంట్ కి. అట్లా 20 ఇయర్స్ పే చేశాడు, ఒక 20 ఇయర్స్ హోల్డ్ చేశాడు, 1.8 CR వరకు వస్తుంది. లేదా 25 ఇయర్స్ పే చేసాం, చిన్న పిల్లాడికి తీసుకున్నాం, 0 ఏజ్ లో ఉన్న పిల్లవాడి కోసం మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసాం. వాడి ఎర్నింగ్స్ వచ్చే వరకు, ఎర్నింగ్స్ స్టేజ్ వరకు మనం పే చేసుకుంటూ వెళ్ళాం, ఇండిపెండెంట్ అయ్యాడు. అక్కడి నుంచి అతను వదిలేసాం, అతను ఏమి చేయలే. అతను 40th ఇయర్ లో విత్డ్రా చేసుకున్నాం దగ్గర కూడా అతనికి 1 crore 87 lakhs ఉంటుంది. 1 crore. ఇది మంచి అమౌంటే కదా. ఇది చిన్న ఏజ్ వాళ్ళకి కూడా స్టార్ట్ చేయొచ్చు. యాక్చువల్ గా నేను చెప్పేది ఏంటంటే 0 ఏజ్ లో ఉన్న వాళ్ళకి చేయండి, మంత్లీ 1000 రూపీస్, మంత్లీ 100 రూపీస్ చేయండి, 50 రూపీస్ చేయండి. వాళ్ళు 40 ఇయర్స్కి వచ్చేవాడికి వాళ్ళు మిడిల్ ఏజ్ లో ఉంటారు. ఆ టైంకి వచ్చేవాడికి వాళ్ళ పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్ స్టేజ్ లో ఉంటారు. వాళ్ళు ఆ రోజుకి వాళ్ళకి ఎర్నింగ్స్ ఉన్నా లేకపోయినా ఈ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ అవసరాలను తీరుస్తుంది. మంత్లీ 50 గోయింగ్ ఫార్వర్డ్ మీ ఇన్కమ్ పెరుగుతుంది, యాడ్ చేసుకుంటే వెళ్ళండి, ఇన్కమ్ పెరుగుతుంది, యాడ్ చేసుకుంటే వెళ్ళండి. ఎక్స్పెన్స్ వచ్చినాయి డిక్రీజ్ చేసుకోండి. అమౌంట్ ఇంక్రీజ్ డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇవాళ మనం ప్లాన్ చేసుకునేటప్పుడు అలాంటి మ్యూచువల్ ఫండ్ ఇష్టపెట్టి ఎవరైనా 50,000 పే చేయండి, 1 lakh మంత్లీ పే చేయండి అంటే వాళ్ళకున్న చిన్న అపోహ ఏంటంటే ఈరోజు మనం స్టార్ట్ చేస్తాం, వీళ్ళు 20 ఇయర్స్ చెప్తున్నారు, 20 ఇయర్స్ కంటిన్యూగా మనం పే చేయలేకపోతే మన ఇన్వెస్ట్మెంట్స్కి ఏమైనా ఇబ్బంది వచ్చిద్దేమో అని వాళ్ళందరూ కూడా 1 lakh పే చేయగలిగిన వాళ్ళు కూడా 10,000కి లిమిట్ అవుతారు. కానీ మ్యూచువల్ ఫండ్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీ ఇన్వెస్ట్మెంట్స్ని, మీ మంత్లీ SIPsని ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. 15 days ప్రైయర్గా కనుక మనం మ్యూచువల్ ఫండ్ కంపెనీకి ఆన్లైన్లో ఇన్ఫార్మ్ చేయగలిగితే ఆటోమేటిక్గా మన SIP అమౌంట్స్ని ఎడిట్ చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు గోయింగ్ ఫార్వర్డ్ మనం రిటైర్మెంట్ అని ఒక టార్గెట్ పెట్టుకున్నాం, కానీ లైఫ్ సైకిల్లో రకరకాల అవసరాలు ఉంటాయి. ఏ అవసరం వచ్చినప్పుడైనా మార్కెట్ కండిషన్స్ బాగున్నప్పుడు మీకు ఏమైనా అర్జెంట్ అవసరం వస్తే ఇక్కడ నుంచి పార్షియల్ విత్డ్రాల్ చేసుకోవచ్చు. పార్షియల్ విత్డ్రాల్స్ గోయింగ్ ఫార్వర్డ్ ఒక 10 lakhs వరకు అక్యుములేట్ అయింది అమౌంట్, పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ ఇయర్ లిమిట్ అంటే టర్మ్ లిమిట్ ఉంటుంది, ఎన్ని ఇయర్స్ కట్టిన తర్వాత మీరు పార్షియల్ అమౌంట్ విత్డ్రా చేసుకోవాలని అట్లాంటిది కూడా ఏముండదు. మనకు నీడ్ ఉన్నప్పుడు పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ 1 lakh కావాల్సి వచ్చింది, లేదా మెడికల్ ఎక్స్పెన్సెస్ కొంచెం కావాల్సి వచ్చింది, లేదా ఓవర్ ఒక 20-30 lakhs మీరు అక్యుములేట్ చేసిన తర్వాత ఏదైనా రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ మంచి దొరుకుతుంది, మార్కెట్ కన్నా కొంచెం తక్కువలో దొరుకుతుంది అనుకున్నాం, 3 days లో ఇక్కడ నుంచి ఈ మనీని విత్డ్రా చేసుకెళ్ళి అక్కడ ఆ ప్రాపర్టీని పర్చేజ్ చేయడానికి కూడా మీకు ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా మీరు గుర్తుంచుకోవాల్సింది మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఎప్పుడు కూడా పాజిటివ్ రిటర్న్ ఇవ్వవు, కొన్ని సందర్భాల్లో నెగిటివ్ రిటర్న్స్ ఇస్తాయి. మినిమం 7 years వరకు కూడా ఉండగలిగితే మాత్రమే మ్యూచువల్ ఫండ్లోకి రావాలి. గోయింగ్ ఫార్వర్డ్ మీద ఏదైనా టార్గెట్ ఏజ్ కానీ టర్మ్ కానీ పెట్టుకున్నప్పుడు ఆ టర్మ్కి ఒక 2 సంవత్సరాల ముందే మీ ఇన్వెస్ట్మెంట్స్ని మనం రివ్యూ చేసుకోవాలి.
ఆ రోజుకి మార్కెట్ కండిషన్ బాగుంది, రీజనబుల్ రిటర్న్ ఉంది అంటే నెక్స్ట్ 2 yearsలో విత్డ్రా చేసుకోవాల్సిన మనీని ఈ రోజే విత్డ్రా చేసి మీ ఎఫ్డీస్లోనూ అలాంటి వాటిలో పెట్టేసుకోవాలి. అట్లా కాదు, మనం రివ్యూ చేసుకున్న టైంకి మార్కెట్ ఏమైనా కొంచెం ఇబ్బందిగా ఉంది, నెక్స్ట్ 2 yearsలో డెఫినెట్గా రికవర్ అవుతుంది మార్కెట్ అని అనుకుంటా, ఆ టైంకి వచ్చినప్పుడు విత్డ్రా చేసుకోవాలి. ఈ బఫర్ టైం 2 years కనుక లేకుండా ఎవరైనా మ్యూచువల్ ఫండ్లోకి రావాలనుకుంటే 100% వాళ్ళు రాకుండా ఉండడమే బెటర్. దీనిలో మేము నెగిటివ్గా చెప్పడం కాదు, అంటే రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ రాకూడదు. అంటే నెక్స్ట్ 6 monthsలో నాకేదో పిల్లల మ్యారేజ్ ఉంది, ఈ అమౌంట్ తీసుకెళ్ళి ఈక్విటీ ఫండ్లో పెడతా, మంచిగా పెరిగిద్ది, అప్పుడు విత్డ్రా చేసుకుంటా అని చాలామంది మాట్లాడతారు. పాజిటివ్గా ఉంటే అందరూ హ్యాపీ, కానీ నెక్స్ట్ 6 monthsలో నెగిటివ్ 20% మైనస్ అయితే అప్పుడు ఏం చేయాలి? నెగిటివ్స్ గురించి కూడా ఆలోచించుకొని, అంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైనా మ్యూచువల్ ఫండ్లో చేద్దాం అనుకుంటే మ్యూచువల్ ఫండ్లో ఉన్న రిస్క్ను కూడా కంపేర్ చేసుకుని మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. ఓన్లీ పాజిటివ్ మార్కెట్స్ మాత్రమే చూసి ఇన్వెస్ట్ చేయొద్దు. ఈ 50 రూపీస్ గురించి మళ్ళీ మాట్లాడితే లాంగ్ టర్మ్లో 40 years మీరు టర్మ్ పెట్టుకుని రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేసిన, లేకపోతే 0 ఏజ్లో ఉన్న పిల్లలకి వాళ్ళ మిడిల్ ఏజ్ కోసం వచ్చేవాడికి ఒక మంచి అమౌంట్ కావాలనుకున్నా బ్రహ్మాండంగా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓన్లీ 13% రిటర్న్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మాత్రమే మీకు 2 కోట్లు కనబడుతుంది. మార్కెట్ దీనికన్నా లాస్ట్ 20 years రిటర్న్ చూసుకుంటే కనుక దీనికన్నా 5-6% ఎక్కువ జనరేట్ చేసిన ఫండ్స్ చాలా ఉన్నాయి. అలా మనం లోయర్ సైడే మాట్లాడుతున్నాం. ఈ రిటర్న్ కి పెద్దగా మార్కెట్ లో ఇబ్బంది ఉండకపోవచ్చు. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం.